మీరు వెనక్కి కూర్చున్నారు. నా అక్షరం నా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘనా. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా మా 10th క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నామండి. సో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకొని అక్కడ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో రిసార్ట్ అనేది నేను పైన చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి చాలా అంటే మంచి గ్రీనరీతో చాలా బాగుందన్నమాట. సో మీకు ఇక్కడ సపరేట్ రూమ్స్ అనేం లేదనమాట, డార్మెంటరీస్ లాగా ఉంటాయి. సో ఒక డార్మెంటరీలో 6 to 10 బెడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక దాంట్లో 6 బెడ్స్ అలా ఉన్నాయన్నమాట. సో మనము బుక్ చేసుకుంటే మొత్తం రిసార్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మనకి సింగిల్గా కూడా ఇచ్చేస్తారు. సో గ్రీనరీ అయితే చాలా వరకు చాలా బాగుంది. అండ్ మాకైతే పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే మా గ్యాంగ్ చాలా పెద్దది కాబట్టి సో ఎక్కువ మంది అకామిడేట్ చేయడానికి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నైట్ వ్యూలో కూడా రిసార్ట్ అయితే లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది అండి. ప్లెజెంట్ స్టే లాగా అనిపించింది. సో మా గ్యాంగ్ వచ్చేసి నైట్ కూడా బాగా మేల్కొని అన్ని కబుర్లు, మా డేస్ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అన్ని అలా కబుర్లు ఆడుకున్నాం అనమాట. సో సంతాక్షరి, డంషరాట్స్ ఇలా అన్ని చాలా ఆడుకున్నాము. మీరు వెనక్కి కూర్చున్నారు. నా అక్షరం నా నిజంగా చిన్న వయసులో అందరు కలిసిమెలిసి చదువుకొని ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా అనిపించింది. సో అందరూ బాగా పెద్ద వాళ్ళు అయిపోయారు, పిల్లలు ఉన్నారు అందరికీ ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ వయసులో మనం ఎలా ఉన్నాం ఏంటి అని తెలుసుకోవడం నిజంగా బాగా అనిపించింది. ఇంత మళ్ళీ అందరూ చిన్నపిల్లలాగా అయిపోయాయి అనమాట. నిజంగా ఈ బెడ్స్ చూస్తుంటే నాకు మా డార్మెంటరీసే గుర్తొస్తున్నాయి. సో సేమ్ మా హాస్టల్లో కూడా సేమ్ ఇలానే బెడ్స్ ఉండేటివి, బట్ డబల్ ఉండేటివి అనమాట. సో రియల్గా మళ్ళీ హాస్టల్ లైఫ్కి వెళ్ళిపోయామా అనిపించింది. సో అందరం కలిసి కాసేపు డంషరాట్స్ ఆడుకున్నాము, తర్వాత ఎవరు ఎలా ఉన్నారని తెలుసుకున్నాం అనమాట. సో అలానే మనకి రిసార్ట్స్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్తో పాటు మనకి ఇలా ఇండోర్ గేమ్స్లో స్నూకర్, తర్వాత క్యారమ్ బోర్డ్స్, టేబుల్ టెన్నిస్, అవుట్డోర్లో క్రికెట్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా మనకి మంచి టైంపాస్ అయితే ఇస్తాయి. అలాగే ఇండోర్లో కూడా మనకి డైనింగ్ ఏరియా కూడా ఉందండి సపరేట్గా. అండ్ అవుట్డోర్ కూడా మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఎస్, మీరేంటి కూర్చుంటారా? సో 10 బెడ్స్ ఉన్న డార్మెంటరీ ఉందండి, ఇలా 5 బెడ్స్ ఉన్న డార్మెంటరీ ఉంది. ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే కూడా అరేంజ్ చేస్తారు. సో ఇలా ఇది మేము తీసుకున్నాం అనమాట, గర్ల్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది. సో మనకి ఎక్స్ట్రా బాత్రూమ్స్ కూడా బయట ఉన్నాయండి. సో ఇలా డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట.
సో ఇన్ని రోజుల తర్వాత కలిసాం కాబట్టి గర్ల్స్ కూడా అందరు ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంతమంది పిల్లలు, ఇంకా మీకు తెలుసు కదా లేడీస్ ఒక్కసారి కలిస్తే ఎన్ని కబుర్లు ఆడుకోవచ్చు, ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నాం అనమాట. ఆ నైట్ కూడా రిసార్ట్లో చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించిందండి. సో పటాన్చెరు దాటి ఇస్నాపూర్లో ఉందన్నమాట. సో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నామా అనంతా అనిపిస్తుంది, మంచి గ్రీనరీగా, ఎక్కువగా హై ఎండ్ కాకపోయినా డీసెంట్ ప్రైస్లో చాలా బాగా అనిపించింది. పర్ డే సమ్ 18,000 ఏమో అన్నారండి. సో ప్రైస్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు ఆ ట్రయో రిసార్ట్స్ అనే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే. సో సింగిల్గా కాకుండా గ్యాంగ్ లాగా కావాలి అంటే మాత్రం యూ కెన్ బుక్ అండి. అండ్ దీనికి అటాచ్డ్ ఒక విల్లా కూడా ఉంది. ఎక్స్ట్రా మీరు కావాలి అనుకుంటే ఆ విల్లాలో 3 to 4 బెడ్రూమ్స్ సపరేట్గా ఉన్నాయన్నమాట. సో అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో స్విమ్మింగ్ పూల్ ఏరియా అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ పెద్ద స్పీకర్ కూడా ఉండిందనమాట. సో పాటలు పెట్టేసుకొని చాలాసేపు బాగా అనిపించింది. సో రిలాక్స్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ ఏరియా అండి. అండ్ మనకి ఇలా గ్యాంగ్తో పార్టీ లేదా మల్టిపుల్ ఫ్యామిలీస్ వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం డిస్కస్ చేస్తున్నాం?